రోజు ఆ స్వాతంత్ర్యం ప్రతి మనిషికి దేవుడు ఇవ్వాలి అని ఆశపడుతున్నారు. చాలా మంది అంటూ ఉంటారు ఏమనంటే, ఏమండి దేవుడు గొప్పడు కదా, శక్తిమంతుడు కదా, అందరి హృదయాల్లోకి వచ్చేయచ్చు కదా, అందరిని మైండ్ని మార్చేయచ్చు కదా అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. నిజమే, ఆయన మార్చాలంటే ఏమైనా చేయగలరు ఆయన. కానీ నీవుగా తెలుసుకుని నీవు హృదయపూర్వకంగా ఏమాత్రం ఒకటి ఎవరి బలవంతము లేకుండా మారాలి, మార్పు చెందాలి అని దేవుడు ఆశపెడుతూ ఉన్నారు. కానీ ఈ లోకంలో అనేక మంది అనుకునేది ఏంటంటే, యేసుప్రభు అంటే మతం మార్చేసే దేవుడని, లేకపోతే ఆయన నమ్ముకోవాలని ప్రజలు చేస్తున్న దేవుడు అని చెప్పేసి అనేక మంది అనుకుంటూ ఉన్నారు. కానీ అది ఎంత మాత్రం కూడా నిజం కాదండి. మనందరం కూడా ఎవరు బలవంతం లేకుండా హృదయపూర్వకంగా ఆయన్ని తెలుసుకోవడమే. అనగా యేసుక్రీస్తు నమ్ముకోవడం అంటే మతం మార్చడం కాదు, కానీ మన మనస్సుని మార్చుకుని ఆయనకి తగినట్టుగా, ఆయన ఈ లోకంలో సత్యవంతుడిగా ఎలా జీవించాడో అలా బ్రతకడమే మన యొక్క జీవిత